ఇస్రాకులో డస్ట్బిన్ లేనమ్మా, ఇస్రాకులో డస్ట్బిన్ లేండి. ఇదే అయిపోయిందమ్మా. శ్రీ నెట్టిగంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కసాపురం దక్షిణ భారతదేశంలో పాంచరాత్ర ఆగమానుసారముగా ఉప కమిషనర్ హోదా కలిగినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రములలో శ్రీ నెట్టిగంటి ఆంజనేయ స్వామి దేవస్థానం కసాపురం ఒకటి. ఈ దేవస్థానం దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబడింది. ముఖ్యంగా శ్రావణ మాసం నుండి ఈ దేవస్థానాలకు మాన్య మహోదయులు శ్రీ మేడేపల్లి విజయరాజు గారు ఉప కమిషనర్గా ఈ దేవాలయ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దేవాలయ గర్భాలయము, ముఖమండపము, అర్థమండపము, అదేవిధంగా విమాన గోపురమునకు ప్రత్యేక బంగారు కలశము తాపడము, ఇటువంటి ఎన్నో అభివృద్ది పనులు చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే దేవాలయానికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం కూడా అన్నప్రసాద వితరణలో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుండి నిర్వహించేటువంటి అన్నప్రసాద వితరణలో కూడా ఎన్నో మార్పులు చేసి భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాత్రిపూట కూడా వచ్చేటువంటి భక్తులకు అల్పాహారం పెట్టేటువంటి ఒక దృఢ సంకల్పంతో కార్యనిర్వహణాధికారి వారు 1/12/2025 నుండి ప్రతిరోజు రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు రద్దీకి సంబంధం లేకుండా భక్తుల రద్దీకి అనుగుణంగా అల్పాహారము మరియు వృద్ధులకు, మహిళలకు, పిల్లలకు వేడిపాలు కూడా అందివ్వడం జరుగుతుంది. రోజువారీ అల్పాహారానికి 2,000 రూపాయలు విరాళముగా చెల్లించవచ్చును. అదేవిధంగా మంగళవారం రోజున 5,000 రూపాయలు, శనివారం రోజున 10,000 రూపాయలు విరాళముగా చెల్లించి ఇట్టి పుణ్యకార్యంలో ఎవరైనా కూడా భాగస్వాములు అవ్వచ్చును. ధన వస్తు రూపేణ మీరు చెల్లించేటువంటి ప్రతిదీ కూడా స్వామివారి మూలధనానికి చెందుతాయి. కావున భక్తులు, యాత్రికులు, ఆస్తిక మహాశయులందరూ కూడా దేవాలయ అభివృద్ధికి ఎన్నో విధంగా సహకరించి దేవాలయ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ మీకు అందరికీ కూడా శ్రీ నెట్టిగంటి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండుగాక. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం స్వస్తి. కాల్తుంది
శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గంట మార్చండి గంట మార్చండి జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ప్రసాదపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాము. నేను ఒక పూర్వ ధర్మకర్తగా ఏదైతే కళలు కనిపిందో అది నిజంగా ఇక్కడ సాకారం అవుతా ఉంది. ఇక్కడ ప్రసాదపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనము భక్తులకి, అలాగే సాయంత్రం పాలు ఇస్తారు పిల్లలకి, తర్వాత ఇక్కడ సాయంత్రం అల్పాహారం ఉంటుంది. ఇది అన్లిమిటెడ్, ఎంతమంది వచ్చినా కూడా వారికి భోజనాలు, తర్వాత సాయంత్రం పాలు అల్పాహారం అనేది అన్లిమిటెడ్గా ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళకి పెడుతున్నారు. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే మీ వంతుగా మీ సహకారాన్ని అందించి ఇంకా ఆయా అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడాలి. ఎందుకంటే ఇది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇక్కడ వాళ్ళ ఒక నమ్మకం ఇక్కడ వస్తే మనకి బాగుంటుంది అనేసి ఖచ్చితంగా అందరికీ కూడా వాళ్ళు ఏదైతే అనుకుని కోరికలు కోరుకుంటారో దాన్ని ఖచ్చితంగా మన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వల్ల నెరవేరుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధికి సహకరించాలి, మీ వంతు మీ సహకారాన్ని అందించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఇలా వేడి ప్రతిరోజు ఇక్కడ శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులకి ప్రతిరోజు సాయంత్రం పూట కూడా అల్పాహారాన్ని డిసెంబర్ 1 నుంచి మొదలుపెట్టినారు. కాబట్టి భక్తులందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఇక్కడ నిద్ర చేసి ఇక్కడ ఉచితమైనటువంటి మధ్యాహ్నం భోజనము, సాయంత్రం అల్పాహారం కూడా తీసుకుని మీరందరూ దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళొచ్చు. జై శ్రీరామ్.